వెల్కమ్ టు ఫుడ్ బకెట్. ఈరోజు కూడా నేను ఇంకో కొత్త రెస్టారెంట్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి వచ్చాను. ఈ రెస్టారెంట్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్‌లో గచ్చిబౌలిలో ఎగ్జాక్ట్‌గా డెలైట్ పక్కన ఉంది. రెస్టారెంట్ నేమ్ వచ్చేసి 63 డిగ్రీస్ మోడర్న్ రీజనల్ బఫెట్. యెస్, బఫెట్ అనగానే మనకి చాలా వెరైటీస్ ఆఫ్ ఐటెమ్స్ ఉంటాయి. హ్యాపీగా తినేయొచ్చు అని అనుకుంటున్నారు కదా! యెస్, యూ ఆర్ రైట్. కాకపోతే ఇక్కడ ఒక చిన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎంటైర్ హైదరాబాద్‌లోనే ఎక్కడ కూడా దొరకనన్ని 250+ వెరైటీస్ ఆఫ్ ఐటెమ్స్ ఇక్కడ మనకి బఫే రూపంలో ఇస్తున్నారు. సో, మార్నింగ్ నుంచి హ్యాపీగా ఏమి తినకుండా ప్లాన్ చేసుకొని డిన్నర్‌కొచ్చారనుకోండి, అన్నీ కూడా టేస్ట్ చేయొచ్చు. జనరల్‌గా మనం రెస్టారెంట్‌కెళ్తే, అబ్బా! ఈ ఐటెమ్‌ని మిస్ అయ్యామే, ఈ ఐటెమ్‌ని టేస్ట్ చేయలేకపోయామే, అది బావుంటుందంట అని చెప్పి అనుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ మాత్రం అలాంటి ఆలోచన ఏం అవసరం లేదు. ఈ రెస్టారెంట్‌కి గనుక మీరొచ్చారంటే ఆల్‌మోస్ట్ ఆల్ 250+ వెరైటీస్ ఆఫ్ ఐటెమ్స్ మీకిక్కడ బఫెట్‌గా ఉంటాయి. సో, మీకు నచ్చిన ఐటెమ్‌ని మీరు టేస్ట్ చేయొచ్చు. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇప్పుడు నేను కూడా ఆ 250+ ఐటెమ్స్‌ని టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పడానికే వచ్చాను. మన యాంబియన్స్ కూడా సూపర్బ్, చాలా క్లాసీగా ఉన్నాయి. క్లాసీ అనగానే అమ్మో! బిల్ మోగిపోద్దేమో ఎలా అని ఏమీ అవసరం లేదు. హ్యాపీగా మీ పార్ట్నర్‌నైనా తీసుకొని రావచ్చు. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరినైనా హ్యాపీగా తీసుకొని రావచ్చు. ఎంజాయ్ ఎవ్రీ ఐటెమ్ హియర్. మనకి రేట్స్ కూడా చాలా చాలా రీజనబుల్‌గానే ఉన్నాయి. సో, నేను 250+ ఐటెమ్స్‌ని టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉన్నారా? సో, ఇంకెందుకు టైమ్ వేస్ట్ చేయడము, హ్యాపీగా వెళ్ళి మన ఐటెమ్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లోర్ చేసేద్దాం. చలో! ఐటెమ్స్ అయితే చాలా టెంప్టింగ్‌గా ఉన్నాయి. సో, వన్ బై వన్ సర్వ్ చేసుకుందాము. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. ఫస్ట్ అయితే సలాడ్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. చికెన్ సలాడ్‌ని ట్రై చేద్దాము. అండ్ అమెరికన్ పొటాటో. నాకు కావాల్సిన ఐటెమ్స్ అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను. బ్రోకలీ, పాస్తా, కార్న్, సో, మ్యాంగో పికిల్ కూడా ఉంది. నాట్ ఓన్లీ సలాడ్స్, మనకి బ్రెడ్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. సో, చూద్దాము టేస్ట్ చేసి విత్ మయోనీస్ కాంబినేషన్ కొంచెం అలా ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. సో, ఇంతకుముందు మనం సలాడ్స్ అన్నీ కూడా కవర్ చేసేసాం కదా! ఇప్పుడు ఇక్కడి నుండి మనకి స్టార్టర్స్ స్టార్ట్ అవుతాయి. సో, వన్ వన్ ఐటెమ్‌ని మనము టేస్ట్ చేద్దాము. సో, ముందుగా అయితే ఇదొచ్చేసి న్యూటీ బనానా. దీని నేమ్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అండ్ ఇది చిరాస్కో పైనాపిల్, చిల్లీ బేబీ కార్న్, స్వీట్ చిల్లీ మష్రూమ్. అలాగే ఇది కూడా పొటాటోలో డిఫరెంట్‌గా ఇచ్చారు. పొటాటో ఐటెమ్. మనము 63 డిగ్రీస్ రెస్టారెంట్‌లో ఉన్నాం కాబట్టి పన్నీర్ 63 ఇచ్చారు. నెక్స్ట్ ఇటాలియన్ చికెన్. దీని గురించి నేను చాలా, అంటే నా ఫ్రెండ్స్ చెప్పారు. ఇందులో స్టార్టర్స్‌లో ఇటాలియన్ చికెన్ చాలా బావుంటుంది టేస్ట్ చేయమని. సో, టేస్ట్ చేశాక ఏంటి అనేది తెలుసుకుందాం దీని గురించి. నెక్స్ట్ చికెన్ లాలీపాప్. సో, మనకి మెయిన్ కోర్స్‌లో కూడా ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ వీళ్ళు సూప్స్ అనేవి ఇచ్చారు. సో, ఫస్ట్ సూప్ వచ్చేసి వెజ్ మ్యాంచో సూప్. సెకండ్ వన్ టమాటో సూప్. ఆహ్, థర్డ్ వన్ మటన్ సూప్. సో, నేను 3 సూప్స్ తాగలేను కాబట్టి మటన్ సూప్ తీసుకుంటాను. మటన్ దమ్ బిర్యానీ. నెక్స్ట్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. సో, నాన్ వెజ్‌లో నేను మటన్‌కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తానో, వెజ్‌లో నేను బెండకాయ కనిపిస్తే అసలు వదిలిపెట్టను. ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఐటెమ్స్ కనిపించినా కూడా నా కళ్ళు ఆటోమేటిక్‌గా బెండి ఫ్రై మీదకే వెళ్ళింది. సో, దీన్ని కూడా కొంచెం ట్రై చేద్దాము ఎలా ఉంటుందో. అండ్ ఇక్కడ పుదీనా పులావ్ కూడా ఉంది. సో, లైట్‌గా కొంచెం ట్రై చేద్దాం. ఎక్కడికెళ్ళినా కూడా వైట్ రైస్, ముద్దపప్పు మాత్రం డెఫినిట్‌గా కొంచెమన్నా అట్లా, అంటే పప్పుతో ఒక ముద్ద తినందే కడుపు నిండిన ఫీలింగ్ ఉండదు కదా! సో, లైట్‌గా దాన్ని కూడా మనం పెట్టేసుకొని టేస్ట్ చేసేద్దాం. సో, నాకు డెజర్ట్ సెక్షన్‌లో ఈ ప్లేస్ చాలా అట్రాక్టివ్‌గా అనిపించింది. నాకే కాదు, కిడ్స్‌ని ఇట్లా అట్రాక్ట్ చేసేస్తుంది. ఇది చాక్లేట్ వాఫీ. సో, హ్యాపీగా మనకు నచ్చినంత చాక్లేట్ తీసుకోవచ్చు. సి సో, ఎన్ని వెరైటీస్‌లో ఫ్రూట్స్ ఎలా మర్చిపోతాం చెప్పండి? అలా అలా ఒక్కటన్నా పడాల్సిందే కడుపులోకి ఫ్రూట్స్. వాటర్‌మెలన్, పపాయ అండ్ గ్రేప్స్ ఇచ్చారిక్కడ. ఓకే.
అండ్ చిన్న చిన్న బుజ్జి బుజ్జి కప్ కేక్స్ ఉన్నాయి. క్యూట్ కప్ కేక్స్. సో, ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. భయ్యా जी, आइटम्स का क्या-क्या वैराइटीज़ है? ओके, చాక్లెట్, బటర్‌స్కాచ్, वनीला, వెనిలా, मैंगो। మ్యాంగో. 4 ఐటమ్స్ ఉన్నాయి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. నాకు పర్పుల్ కలర్ అంటే ఫేవరెట్. సో, ఆల్రెడీ ఆయనకి ఎలా తెలిసిపోయిందో నాకు తెలీదు. నాకు నచ్చిన కలర్‌లో మాక్టైల్ రెడీ చేసి ఇచ్చారు. సో, కొంచెం టేస్ట్ చేద్దాం. అచ్చా భయ్యా! థాంక్ యూ. సో, ఈ కౌంటర్ వచ్చేసి ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ కౌంటర్. ఇక్కడ మనకి ముంబై ఫేమస్ పావ్ బాజీ దొరుకుతుంది. అలాగే చాట్, అందరూ చాలా ఇష్టపడే పానీపూరి గూడా దొరుకుతుంది. సో, అట్లా ఒక్క పానీపూరి అయినా తిన్నాము. భయ్యా ఏక్ పానీపూరి దే దో నా, ఏక్ ఏక్ బస్. టేస్ట్ చేద్దాం. ట్యాంగీ ఫ్లేవర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే. సో, ఇది వచ్చేసి స్పైసీ పానీ. ఇది స్వీట్ పానీ. సో, 2 కూడా టేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉంటుందో. హ్మ్. ఆ ట్యాంగీ ఫ్లేవర్, స్పైసీ ఫ్లేవర్ సూపర్‌గా తెలుస్తుంది. నెక్స్ట్ స్వీట్ పానీ. జనరల్‌గా మనకి బయట బండ్ల మీద ఈ స్వీట్ పానీ తోటి సర్వ్ చేయరు. బట్ ఇక్కడ స్వీట్ పానీ కూడా ఇచ్చారు. కిడ్స్‌కి కొంచెం తినాలి అనుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. హ్మ్. ఈ వీల్‌లాగా ఉన్న దాంట్లో వీళ్ళు పాస్తాని మనకి లైవ్‌గా రెడీ చేసిస్తారు. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. భయ్యా తోడా బనా के दे दो ना. సో, నేను జస్ట్ 2 మినిట్సే ఆర్డర్ చేసి నా పాస్తా రెడీ అయిపోయింది. చీజ్ వీల్ పాస్తా. చూసారు గదా! ఎంత చకచకా అప్పటికప్పుడే నాకు లైవ్‌గా రెడీ చేసి ఇచ్చారో. దీన్ని గూడా టేస్ట్ చేద్దాము ఎలా ఉందో. సో, ఇట్స్ టేస్టింగ్ టైమ్. సో, అన్ని ఐటెమ్స్ 250+ వెరైటీస్ అని చెప్పాను గదా! 250+ వెరైటీస్ తీసుకొచ్చుకోలేదు నేను. ఎందుకంటే ఇక్కడున్న ప్లేట్స్ సరిపోయేలా లేవు. సో, అందులో చాలా సెలెక్టెడ్ ఐటెమ్స్ తెచ్చుకున్నాను. అంటే నాకు నచ్చినవి, నేను తినాలి అనుకున్నవి కొన్ని ఐటెమ్స్ తీసుకొచ్చాను. సో, అవి ఒకసారి టేస్ట్ చేద్దాము. సో, ఇవన్నీ సలాడ్స్. మన వడ్డీ హ్మ్. బావున్నాయి. బ్రోకి. కోపం. సో, నెక్స్ట్ స్టార్టర్స్‌లోకెళ్దాం. పన్నీర్. పైనాపిల్. ఓకే. నైస్. పొటాటో. ఇది బేబీ కార్న్. నైస్. నెక్స్ట్ మష్రూమ్. బావుంది. నెక్స్ట్ లాలీపాప్ ట్రై చేద్దాం. హ్మ్. బావుంది. సో, స్టార్టర్స్ కూడా టేస్ట్ చేశాను. ఇప్పుడు మనం మెయిన్ కోర్స్‌కెళ్దాం. హ్మ్. సో, మటన్ సూప్ ఇది. టేస్ట్ చేద్దాం. చాలా బావుంది. ఉలవ చారు ఇచ్చారు కదా! కాంబినేషన్ దాంతో ట్రై చేద్దాం. ఓకే.
అంటే పెద్దగా నేను ఉలవచారు కాంబినేషన్ తినను. కానీ బావుంది. స్పెషల్‌గా ఉలవచారు కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకి బావుంటుంది. వెజ్‌లో బెండకాయ మాత్రం అబ్బా! అదిరిపోయింది. బెండి ఫ్రై. అట్లా ఒక ముద్ద పప్పును టేస్ట్ చేద్దాం. వైట్ రైస్ విత్ పప్పు. హ్మ్. బావుంది. సో, మెయిన్ కోర్స్‌లో గూడా అన్ని ఐటెమ్స్‌ని ట్రై చేశాను. చికెన్ దమ్ బిర్యానీ, పుదీనా పులావ్, అలాగే మటన్, మటన్ బిర్యానీ. ఓకే. సో, ఇంతకుముందు నేను రెడీ చేపిచ్చుకున్న పాస్తా ఉంది కూడా. దాన్ని కూడా కొంచెం టేస్ట్ చేద్దాం. హ్మ్. జస్ట్ ఒక 2 మినిట్స్‌లో చేసాడు. టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నా గానీ, ఫ్లేవర్స్ అన్నీ అల్టిమేటెడ్‌గా తెలుస్తున్నాయి. చాలా టేస్టీగా ఉంది. చాలా బావుంది. చెయ్యి గూడా కడుక్కోకుండానే స్వీట్ ఐటెమ్స్ కూడా టేస్ట్ చేసేస్తున్నా. ఇది ఇక్కడ చాలా స్పెషల్. వాసి కిడ్స్‌ని బాగా అట్రాక్ట్ చేస్తుందిది. హ్మ్. యమ్ముంది. చాలా చాలా బావుంది. సో, నెక్స్ట్ ఫినిషింగ్ టచ్ ఐస్ క్రీమ్‌తో ఇద్దాము. ఇవన్నీ తినేసరికి చూడండి నా ఐస్ క్రీమ్ మెల్ట్ అయిపోయింది. కానీ మెల్ట్ అయిన ఐస్ క్రీమ్‌లో కూడా అదో రకమైన అంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. నాకైతే ఇష్టం మెల్ట్ అయిన ఐస్ క్రీమ్‌ని తినడం. హ్మ్. నేను 4 ఇక్కడ ఐస్ క్రీమ్స్‌లలో 4 వెరైటీస్ ఉన్నాయి. బటర్‌స్కాచ్, మ్యాంగో, చాక్లేట్ అండ్ వెనిలా. సో, 4 వెరైటీస్‌ని నేను మిక్స్ చేపిచ్చుకొని తీసుకున్నాను. బావుంది. సో, నేనెన్ని తింటున్నాను. మీరు నన్ను జస్ట్ చూస్తున్నారు అంతే. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే హైదరాబాద్‌లో మేము కొత్త కొత్త వెరైటీ రెస్టారెంట్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాము. వాటి అడ్రెస్ ఎక్కడుంటుంది? ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది? రేటింగ్ ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉందని మీకు తెలుసుకోవాలి కదా! మీకే కాకుండా మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పాలి. అలాగే మీ రిలేటివ్స్‌కి, మీ పార్ట్నర్స్‌కి అందరికి చెప్పాలంటే ఫస్ట్ మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మేము చూపిస్తున్న రెస్టారెంట్స్‌కి గనుక మీరు వెళ్ళి మీకు నచ్చిన ఐటెమ్‌ని లేకపోతే మేము స్పెషల్‌గా చెప్పిన ఐటెమ్‌ని గనుక మీరు ఆర్డర్ చేసుకొని తింటే టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా మాకు కామెంట్ చేసి చెప్పండి. ఎనీవేస్ ఈరోజు మొత్తానికైతే నేను మన గచ్చిబౌలిలో ఉన్న 63 డిగ్రీస్ బఫెట్‌కి రావడం జరిగింది. సమ్‌టైమ్స్ ఇక్కడ మనకి లైవ్ బ్యాండ్ గూడా అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఎనీవేస్ ఫుడ్డునైతే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇంకో చిన్న విషయం, ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఐటెమ్స్ ఉన్నాయి కదా! కాస్ట్ ఎక్కువైపోతుంది అని ఏం భయపడాల్సిన అవసరం లేదు. చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్‌లోనే మీకు ఇన్ని ఐటెమ్స్‌ని మీకిస్తున్నారు. సో, ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు 63 డిగ్రీస్‌కి బఫేకొచ్చేసేయండి. ఓకే. ఫుడ్ ఎలా ఉందో తిని మాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఎనీవేస్ దిస్ ఈస్ ద కంప్లీట్ వ్లాగ్. సో, మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నేను కూడా ఫుడ్ తిని బాగా ఎంజాయ్ చేశాను. సో, చలో లెట్స్ గో టు ద స్లీప్. ఇంకా బాగా నిద్రొస్తుంది నాకు. ఎందుకంటే ఆల్మోస్ట్ 100 ఐటెమ్స్ అయినా తినుండొచ్చు నేను. ఎనీవేస్ బాయ్ బాయ్. గుడ్ నైట్.